బిగ్ బ్రేకింగ్స్ జనరల్ ఫార్మాట్ లో ఎట్ ఏ టైం సింగిల్ బ్రేకింగ్ కాకుండా ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ తో పాటు వాటికి సంబంధించిన విజువల్స్ మీ ముందు తీసుకొచ్చాం. ముందుగా స్ట్రైట్ గా బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్స్ చూద్దాం. బ్రేకింగ్ నెంబర్ 1, కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం. సెకండ్ బ్రేకింగ్, మరోసారి ఢిల్లీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్. థర్డ్ బ్రేకింగ్, తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఏపీ గవర్నర్ కలిసిన వైసీపీ నేతలు, టీడీపీ దాడులు చేస్తోందని ఫిర్యాదు. ఇప్పుడు ఈ 4 బ్రేకింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ లకు వెళ్దాం. బ్రేకింగ్ నెంబర్ 1, కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఎత్తేసిన ఎన్నికల కమిషన్. మార్చి 16 నుంచి అమల్లో ఉంది ఎన్నికల కోడ్. ఆ కోడ్ ఇప్పుడు ఎత్తివేశారు. కోడ్ ముగియడంతో రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కాబోతోంది. ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణలో రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కాబోతుందని చెప్పారు ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి. అండ్ బ్రేకింగ్ నెంబర్ 2 డీటెయిల్స్ లకు వెళ్దాం. ఢిల్లీకి వెళ్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. చంద్రబాబు పవన్ తో పాటు టీడీపీ జనసేన ఎంపీలు కూడా వెళ్తున్నారు. రేపు ఎన్డీఏ భేటీలో పాల్గొనబోతున్నారు ఇరు పార్టీల ఎంపీలు. అండ్ బ్రేకింగ్ నెంబర్ 3 డీటెయిల్స్, కొనసాగుతోంది ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్. లీడ్ లో వ్యత్యాసం కనిపిస్తోంది. కౌంటింగ్ పై బీఆర్ఎస్ కొన్ని అభ్యంతరాలు చెప్తోంది. ఓటమి తట్టుకోలేక అసత్య ఆరోపణలని కాంగ్రెస్ అంటోంది. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. లీడ్ లో వ్యత్యాసం ఉందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. మరోవైపు ఆరోపణలు నిరాధారమని, ఓటమిని తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇక బ్రేకింగ్ నెంబర్ 4 డీటెయిల్స్ లకు వెళ్దాం. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు వైసీపీ నేతలు. టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ ఫిర్యాదు చేస్తోంది. వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ గవర్నర్ ను వైసీపీ నేతల బృందం కలిసింది. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేసింది. ఏపీలో బీహార్ సంస్కృతి తీసుకురావద్దు అని కూటమి నేతలను హెచ్చరించారు వైసీపీ నేతలు. మరోవైపు వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వైసీపీ కేంద్ర కార్యాలయంగా జగన్ క్యాంప్ ఆఫీస్ మారిపోనుంది.